పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద్ పటేల్ తోటి ఉన్నాము. రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కి బీఆర్ఎస్ పార్టీ స్వీకరించి వర్కింగ్ ప్రెసిడెంట్తో సహా అందరు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి మీరు? రేవంత్ రెడ్డి గారు, నువ్వు సవాలు విసిరినంత ఈజీగా నువ్వు స్వీకరించవని మాకు తెలుసు. నీకు రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం నీకు తెలియదు, నీకు సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు మొత్తం కూడా అట్లనే నీ పొలిటికల్ మొత్తం కూడా హిస్టరీ చూస్తే మొత్తం కూడా అట్లనే పైకి వచ్చినావు. నువ్వు మొత్తం రచ్చ చేసే పైకి వచ్చినావు తప్ప నీకు సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే మొన్ననే ఇరిగేషన్ శాఖ పెట్టినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దేవాదుల ఏ బేసిన్ కింద ఉంటుందని అడుగుతున్నావు నువ్వు. కాబట్టి నీకు సబ్జెక్ట్ లేదు, నీ దగ్గర మ్యాటర్ లేదు. కాబట్టి నువ్వు ఈరోజు చర్చకు రాలేదు. మేమంతా కూడా గ్రహిస్తున్నాం. నువ్వు ఢిల్లీకి పైకం కట్టాలి కాబట్టి నెలకు పైకం కట్టాలి. ఈరోజు ఏ తారీఖు? 8వ తారీఖు కాబట్టి మళ్ళీ ఇన్స్టాల్మెంట్ కట్టాలి కాబట్టి నువ్వు ఢిల్లీకి పోయినావు. అందరు కూడా తెలిసి ఇప్పటి వరకు 53 సార్లు ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నువ్వు ఈ గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ళని ఒడిసి పట్టుకోవడానికే కృష్ణానది మీద పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టులు చేసిండు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇవన్నీ కూడా చేసిండు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా 90% కంప్లీట్ అయింది. అదేవిధంగా గోదావరి నది మీద కూడా మొత్తం కూడా కాళేశ్వరం అని తెలంగాణకు వరప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా దేవాదులను కూడా మళ్ళీ రివైవ్ చేసుకోవడం జరిగింది. సమ్మక్క సార బ్యారేజ్ కట్టడం జరిగింది. సీతారామ బ్యారేజ్ కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నీళ్లను ఒడిసి పట్టుకొని అదేవిధంగా నీళ్ళను నింపడానికి చెరువులను మొత్తం కూడా గొలుసుకట్టు చెరువులు కాకతీయుల కాలంలో కట్టినటువంటి చెరువులని మళ్ళీ ఉద్ధరించి గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా కేసీఆర్ గారు చేసి రైతులకు నీళ్ళు ఇచ్చాడు. రైతులకు 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి దక్కింది. ఎందుకంటే ఆ రోజు చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే తెలంగాణ వస్తే అంధకారం అయిపోతుంది అన్నాడు. అట్లాంటి వాళ్ళు సమైక్యవాదుల చెంపలు పలగొట్టే విధంగా కేసీఆర్ గారు బుద్ధి చెప్పే విధంగా తెలంగాణ వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే అన్ని రంగాలతో పాటు రైతులకు కూడా 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో. గతంలో సమైక్య పాలనలో కావచ్చు, అంతకుముందు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా రైతుల దగ్గర పన్నులు తీసుకుంటుండే. అదేవిధంగా నీటి తర్వాయి అని చెప్పేసి నీటి పన్ను కూడా వసూలు చేసినటువంటి ప్రభుత్వాలను చూసినాం. కానీ రైతులకు తిరిగి ప్రభుత్వం చెల్లించేది కేవలం కేసీఆర్ గారు ఒక రైతు బంధవుడిగా రైతు బంధు అనే పథకం తీసుకొని వచ్చి ఎకరాకు 10,000 ఇచ్చినటువంటి ఇది దేశమంతా కూడా ఆదర్శంగా తీసుకొని మన మోడీ గారు ఫాలో అయినరు. అట్లనే వెస్ట్ బెంగాల్ ఫాలో అయిన చాలా రాష్ట్రాలు ఈ రైతు బంధు పథకాన్ని ఫాలో అయిన. అదేవిధంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం పథకం. ఇట్లా రైతుకు సంక్షేమం అందించిండు, అభివృద్ధి చేసిండు. మొత్తం కూడా హైదరాబాద్లో ఏ విధంగా అభివృద్ధి చెందింది? ఎందుకు హైదరాబాద్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన్ని నిలబడ్డారు? కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి సంక్షేమం అందించి రైతులను రాజులు చేసింది కేసీఆర్ గారు. అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే, ఒక ఎమ్మెల్యే మాత్రమే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి. కేటీఆర్ పిలిస్తే ముఖ్యమంత్రి వస్తాడా అని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు టెక్నికల్గా ముఖ్యమంత్రి. ఏమన్నా ముఖ్యమంత్రి ఆయన వద్దని చెప్పేసి ఆయన చుట్టూ ఉన్నటువంటి మంత్రివర్గమే ఆయన మాట వినే పరిస్థితి లేదు. ఈరోజు తెలుసు కదా, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు ఏం చెప్తున్నారు? చంద్రబాబు కోవట్లు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళ తోకలు కట్ చేయాలని చెప్పేసి అనిరుద్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా 20% కమిషన్ 30% కమిషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. నీ లైన్లో ఏమైనా నడుస్తుందా? మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నీకు కాకుండా పోయి కంప్లైంట్లు చేస్తున్నారు ఢిల్లీకి పోయి. నీకు తెలిసి మంత్రి పదవులు ఇచ్చిర్రా? నువ్వు ఇవ్వాలనుకున్న వాళ్ళకి మంత్రి పదవులు వచ్చినాయా? నువ్వు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయా? ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి టెక్నికల్గా మాత్రమే. ఈరోజు కలెక్షన్ కోసం వాళ్ళ అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కలెక్షన్కి ఈరోజు ఏటీఎం లాగా తెలంగాణను వాడుకుంటున్నారు. అందులో ఎవరైతే కరెక్ట్ కలెక్షన్ చేయగలుగుతారని ఆలోచించి రేవంత్ రెడ్డి గారు అయితే కరెక్ట్గా మంచిగా వసూలు చేస్తారని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర నాయకులైన జగన్, రోజా వండిన చేపల పులుసు తిన్నాడు కేసీఆర్ ఇంటికి జగన్ వచ్చాడు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆంధ్ర నాయకులతో కలిసి ఉంటే తప్పేంటి అని అంటున్నారు. ఈరోజు గతంలో కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో కూడా మేము ఎప్పుడూ కూడా ఎవరైతే తెలంగాణ వనరులు దోచుకుంటారో వాళ్ళ మీద పోరాటం. తెలంగాణలో ఈ సామాన్యంగా ఈ ఆంధ్ర వాళ్ళ మీద కాదు, సామాన్య ఆంధ్రుల మీద కాదని చెప్పి గతంలో నుండి మా నినాదం. తెలంగాణ వచ్చింది, మనం రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగు ప్రజలుగా కలిసి ఉందామన్నాం. చంద్రబాబు నాయుడు ఆ వైఖరి మార్చుకోలేడు. చంద్రబాబు నాయుడు గారు కాళేశ్వరం కడితే దాని మీద కంప్లైంట్లు, ఈడ
పాలమూరు రంగారెడ్డి కడితే దాని మీద కంప్లైంట్లు, కల్వకుర్తి మీద కంప్లైంట్లు, ఇట్లా ప్రతి సందర్భంలో హైకోర్టు విభజన కాకుండా అడ్డుకున్నాడు. అన్ని రకాలుగా తెలంగాణకు అడుగడుగున అడ్డుకున్నాడు. అది నేను చెప్పడం కాదు, ప్రధానమంత్రి మోడీ గారు ఆయనకు మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడల్లా మొత్తం తెలంగాణ కోసం ఏం కావాలని అడుగుతుండే. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి ఎప్పుడు కేసీఆర్ మీద కంప్లైంట్ చేస్తుండే అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. కాబట్టి కేసీఆర్ గారి ఆత్మ తెలంగాణలో నీళ్ళు ఇవ్వాలి, రైతులను రాజులు చేయాలి, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి, రైతులు చనిపోతే రైతు బీమా ఇవ్వాలి, రైతులకు ఎరువులు ఇవ్వాలి, రైతులకు సకాలంలో మంచి విద్యుత్ ఇవ్వాలి, రైతుల పంటలు కొనుగోలు చేయాలి. ఇవన్నీ కూడా చేసింది కేసీఆర్ గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్లో చెప్తుండు 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది అంటుండు. నువ్వు వచ్చిన తర్వాత 18 నెలల తర్వాత ఏమన్నా ఒక కాలువ దోవినవా, ఒక చెరువు దోవినవా, నువ్వు ఎట్లా ఏం చేసినావు? నువ్వు తెలంగాణలో కేసీఆర్ గారు చేసినటువంటి దాని ప్రకారంగానే ఈరోజు ఒడ్డు వండుతున్నాయి కదా. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అందరు నమ్ముతలేరు ప్రజలు. నువ్వు రైతుకి రుణమాఫీ అన్నావు, 2 లక్షల రుణమాఫీ చేయలేవు. దానికి సాక్ష్యాలు కూడా మేము చాలా సందర్భాలు తెచ్చినాము. రైతు దీక్ష చేసినప్పుడే మా కేటీఆర్ గారు చెప్పిండ్రు, నీ కొండారెడ్డిపల్లికి పోదామా, లేకపోతే కొడంగల్ నియోజకవర్గానికి పోదామా, రుణమాఫీ కాలేదని చెప్పినాము సంపూర్ణంగా. అది 100% దాని మీద ఈరోజు కూడా స్టిక్ అయినాం. 2 లక్షల రుణమాఫీ సంపూర్ణం కాలేదు, కేవలం 30% మాత్రమే అయ్యింది. అదేవిధంగా ఈరోజు రైతు బంధు అంటుండు, రైతు భరోసా చేసినాం, రైతులు పండుగ చేసుకోవాలంటుండు. నువ్వు ఎగ్గొట్టినటువంటివి ఎన్ని? గతంలో ఏం చెప్పినావు ఎన్నికల్లో? నేను వచ్చిన తర్వాత 15,000 లెక్కేస్తా, కేసీఆర్ బిచ్చం వేస్తుండు 10,000 అన్నాడు. వేసిండా 15,000 లెక్క? ఆ రోజు ఎంపీ ఎన్నికల ముందు కేసీఆర్ గారు దాచిపెట్టినటువంటి 5,000 రూపాయలు వేసి మళ్ళా ఒక వర్షాకాలం ఎగ్గొట్టి మళ్ళీ రబ్బీలో మొన్న 2 ఎకరాలకు 3 ఎకరాలకు వేసి ఆపేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు సీట్లు రాకపోతే మళ్ళీ అక్కడ నా ముఖ్యమంత్రి పీఠం కదులుతానే భావనతోని ఈరోజు రైతులకు నేను రైతు భరోసా వేసిన, అది 9,000 కోట్లనేమో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. పక్కకు ఉన్నటువంటి ఖర్గే గారు ఏం చెప్తున్నాడు, 8,265 కోట్లు అని ఖర్గే గారు చెప్తున్నారు. మళ్ళీ మీ దాంట్లోనే క్లారిటీ లేదు, నువ్వు ఇయ్యలేవని చెప్పేసి నీ సొంత కొడంగల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 770 మంది రైతుల లిస్ట్ తీసుకొని వచ్చింది ఈరోజు చర్చకు. నువ్వు రైతు భరోసా నీ కాన్స్టిట్యున్సీలోనే జరగలేదు కాబట్టి నువ్వు అన్ని చెప్పినవన్నీ అబద్ధం. బోనస్ అన్నాడు. నేను చెప్తున్నా, నీ కాన్స్టిట్యున్సీ బొమ్మరాజ్పేటలో మొన్న వార్త చదివిన నేను. బొమ్మరాజ్పేటకి సంబంధించి 3 నెలలు అయింది నువ్వు సన్న ఒడ్లు కొని, ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేవు. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి సన్న ఒడ్లు పండించినటువంటి రైతులకు ఎవరిని కూడా బోనస్ ఎగ్గొట్టినావు. ఈరోజు ప్రతి సందర్భంలో రైతులకు బోనస్ ఇవ్వవు. రైతు బీమా కేసీఆర్ గారు పెట్టిన పథకాన్ని కొనసాగిస్తలేవు, దాన్ని ఖతమైపోయింది. ఈరోజు కరెంటు కష్టాలు మొదలైనవి, ఈరోజు ఎరువుల కష్టాలు. ఈరోజు పంటలు వేసుకున్నారు వాళ్ళు కొనుగోలు చేద్దామంటే కృత్రిమమైనటువంటి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఏమో మేము పంపినాం ఎరువులు అంటది, ఈడనేమో రైతులకు ఎరువులు దొరుకుతలేవు. మళ్ళీ ఎవడు కొరత సృష్టిస్తున్నాడు? 1,84,000 మెట్రిక్ టన్నుల కొరత సృష్టిస్తున్నాడు. అది ఎవరి జేబులలో అక్రమంగా సంపాదించుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో చెప్పాలి. ఈరోజు ఎరువు బస్తాలని రెట్టింపు స్థాయిలో అమ్ముతున్నారు, అది కూడా కేవలం ఒక్కరి రైతుకి 1 బస్తా అంట. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నినాదం ఏంటంటే ఆనాటి రోజులు తీసుకొని వస్తున్నాడు. ఆనాటి రోజులు వచ్చినాయి. రైతులకు మళ్ళీ నీళ్ళేమో చంద్రబాబుకి ఇస్తున్నాడు. మొత్తం కృష్ణానది నీళ్లు, గోదావరి నదిలు మొత్తం కూడా చంద్రబాబుకి అప్పచెప్పిండు. నిధులేమో ఢిల్లీకి పైకం కడుతున్నాడు. కేసీ వేణుగోపాల్కు, రాహుల్ గాంధీకి, ఖర్గే గారికి మొత్తం కూడా మూటలు అప్పచెప్తున్నాడు ప్రతి నెల పోయి. ఈరోజు నియామకాలు ఎవరికి జరిగినాయి అంటే 60,000 ఉద్యోగాలు ఇవ్వలేవు రేవంత్ రెడ్డి గారు. నిజంగానే 60,000 ఉద్యోగాలు నువ్వు ఇస్తే మాతోనే ఆ చర్చ. నువ్వు అక్కడ అశోక్ నగర్లో గతంలో రాహుల్ గాంధీని తీసుకుపోయి కూర్చోబెట్టి మాట్లాడినావు కదా చాయ్ దాపి, ఆడ నువ్వు పోయి కూర్చో, సెక్యూరిటీ లేకుండా పోయి అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని విద్యార్థులకు నిరుద్యోగులకు చెప్పు, నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని, నేను నోటిఫికేషన్లు ఇచ్చినా, ఎగ్జామ్ పెట్టినా, రిజల్ట్ ఇచ్చినా అని చెప్పు. నువ్వు ఎగ్జామ్ పెట్టావు, నువ్వు నోటిఫికేషన్ అయ్యావు, ఎగ్జామ్ పెట్టావు. నువ్వు గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు 47,700 ఉద్యోగాలకు నువ్వు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నువ్వు ఉద్యోగాలు ఇచ్చినట్టవా? అందుకే నిరుద్యోగులంతా కూడా నువ్వు ఇచ్చినటువంటిది ఏంటంటే డిఎస్సి కేసీఆర్ గారు 5,963 పోస్టులకు వేస్తే దాంట్లో ఒక 6,000 పోస్టులు కలిపినావు. ఆ నోటిఫికేషన్ వేసినావు, ఆ ఉద్యోగాలు 6,000 ఇచ్చినావు. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి కేసీఆర్ గారు 503 పోస్టులకు వేస్తే నువ్వు 60 పోస్టులు కలిపి 563 పోస్టులకు వేసినావు. కానీ నువ్వు జీవో 29 తెచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏదైతే రిజర్వ్ కేటగిరీ విద్యార్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం కూడా వాళ్ళ అన్యాయం చేసే విధంగా వాళ్ళకి చేసినామని చెప్పేసి వాళ్ళు మొత్తం హైకోర్టులో వాదనలు వినిపించి నిన్నటి వరకు. అదేవిధంగా
తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళని కూడా మొత్తం కూడా గొంతు కోసాం అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తిత్వం చేస్తారు. కాబట్టి నువ్వు చర్చ పెట్టాలని ఈ ఉద్యోగుల విషయంలో అంటే నువ్వు అశోక్ నగర్కి వస్తావా, సెంట్రల్ లైబ్రరీకి వస్తావా, లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తావా రా. గతంలో నల్ల టీ షర్ట్ వేసుకొని వచ్చిండు ఒకసారి నిరుద్యోగులు మీటింగ్ పెడితే ఉస్మాన్ యూనివర్సిటీకి. ఈరోజు తెల్ల షర్ట్ వేసుకొని రా రేవంత్ రెడ్డి, నేను ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు వచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చి అని చెప్పు, వాళ్ళు ఒప్పుకుంటే ముక్కు నేలకు రాసిపోతాం మేము.